మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో విశ్వసించిన వారందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేశారంట. రొట్టె విరుచుటి యందు కూడా చక్కగా ఆసక్తితో చేశారంట. పాటలు పాడటం ఇవన్నీ కూడా చక్కగా కొనసాగినట్టుగా మనకు కనబడతా ఉంది. వారు సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిరి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఎప్పుడైతే సంఘానికి క్రమంగా ఏ వ్యక్తి అయితే వెళ్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రభు యొక్క బల్లారాధనలో చేతులు వేస్తాడో, ఏ వ్యక్తి అయితే బోధలో పెరుగుతాడో, ఏ వ్యక్తి అయితే క్రమశిక్షణ అలవాటు చేసుకుంటాడో, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని, సూచక క్రియలు చేస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది కూడా ఆదివారం అంటే నిర్లక్ష్య పెట్టేస్తూ ఉన్నారు. ఇది నిజమా? ఒక ఆదివారము వెళ్ళకపోతే ఆయన మిమ్మల్ని ఏమైనా శిక్షించునా అన్నట్టుగా ప్రేరేపణతో చాలామంది ఆదివారాన్ని నిర్లక్ష్య పెట్టేస్తూ ఉన్నారు. మన దేవుడైన ప్రభు ఏమంటున్నాడో తెలిసినా, 6 దినములు నీవు కష్టపడి పని చేయవలెను, 7వ దినము నీకు విశ్రాంతి దినము. ఆ దినము నేను పరిశుద్ధపరిచాను. ఆ దినమున నువ్వే పని చేయకూడదు. ఆ దినమున నువ్వు నా సన్నిధిలోకి వచ్చి నన్ను స్తుతించాలి, నాకు లోబడాలి అని చెప్పి ఆయన అంటా ఉంటుంటే, ఆ ఆదివారమున మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం? ఆదివారం మనకేంటో తెలిసిన పండగ దినం. అది దేవుని స్తుతించేటువంటి దినం. చెప్తున్నటువంటి నేనైనా వింటున్నటువంటి మీరైనా సరే ఆదివారం చక్కగా దేవుని సన్నిధికి వెళితే కనుక, ఆ సహవాసంలో పెరిగితే కనుక, ఆయన బోధలో మనం పెరిగితే కనుక అద్భుతమైన కార్యాలు సూచక్రియలు చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మన అవిధేయతే, మన అవిశ్వాసమే. దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి ఆసక్తి తక్కువైపోవడంతోనే దేవుడు మన ఎడల చేయలేకపోతా ఉన్నాడు కార్యాలు. ఆ దినాలు ఎందుకు చేసాడంటే, వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మనం ఎడతెగక కాదు, ఆదివారం కూడా ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. ఏ ఆదివారం అయినా సరే చర్చి మానేశారేమో కానీ, ఆ చర్చి తర్వాత అయిపోయేటువంటి ఆ నల్ల కవర్లో తెచ్చుకొచ్చే కూర మాత్రం ఏనాడైనా మారారు మీరు? ప్రతి వారం కూడా కూర ఉండాల్సిందే. ఒక కూర కూడా కాదు, 2 కూరలు, ఒకటి అది ఒకటి ఇది. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు అది తిను, దేవుడిచ్చాడు, మంచిదే. చర్చి మాత్రం మానేస్తున్నావు అనేది నా అభిప్రాయం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని చెప్పి దావీదు కీర్తనకారుడు అన్నాడు. దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు మనకు సంతోషం రావాలి. ఆయన జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం రాబోతున్నటువంటి దినాల్లో పరలోకంలో మనకి ఏంటి పని అని అంటే, ఆయన స్తుతించడమే పని, ఆయన ఆరాధించడమే పని, ఆయన మహిమను చూడటమే మన పని. మన కొరకు ఎంతో చేశాడు ఆయన స్తుతించడానికి. ఒక్క దినమున సన్నిధి అంటే నిర్లక్ష్యం చేసేస్తున్నావా? నువ్వు నిర్లక్ష్యం చేయడం బట్టే నువ్వు ఇంకా ఎదగలేకపోయావు తెలిసిన. ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం బట్టే నువ్వు ఏది చేసినా అన్సక్సెస్ఫుల్ అయిపోవడం కారణం ఏంటి తెలుసా? నీ అవిధైతే. దేవుని మందిరానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు అభివృద్ధి చెందలేరు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను నేను. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారే దీవించబడతారు. నువ్వు దేవుని మందిరంలో ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించాలంటే ఆయన మందిరానికి నువ్వు వెళ్ళాలి. అలాగే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని తెలియదా నీకు? అలాగే ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు చేయొచ్చు, సంఘముగా కూడటం మానవద్దు అని చెప్పి చాలామంది భక్తులు మనకు తెలియచేయలేదా? ఈ రోజున ఆదివారం అంటే మనకు నిర్లక్ష్యం అయిపోయింది. జీవంగల దేవుడికి మనం లెక్క చెప్పాలి. మనం అందరం కూడా ఒక దినమున లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పేటువంటి టైంలోనే మనము తెలుసుకోవాలి. అలాగే తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుకు చెప్పున విశ్రాంతి దినం సమాజ మందిరంలోకి వెళ్ళాడు అని చెప్పి కనబడతా ఉంది. తన వాడు కానంట. ఆయన సమాజ మందిరాన్ని విడిచిపెట్ల, ప్రతి వారం వెళ్తూ ఉండేవాడు. సర్వశక్తుడు, అన్నీ తెలిసినవాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆయన మనకు మాదిరి ఉంచడానికి సమాజ మందిరంలోకి ఇమ్మీడియట్లుగా పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడు. ఆయన 12 ఏళ్ల ప్రాయంలోనే ఒక మాట అన్నాడు, నేను నా తండ్రి పనుల్లో ఉండవాలని మీరు ఎరుగరా అని. ఇప్పుడు మన తండ్రి పనుల్లో మనం ఏంటంటే ఆదివారం పూట గడిపి ప్రతిదినం కూడా మీ యొక్క కాలం జీవితంలో కాసేపు ప్రార్థన చేసుకోలేరా?
దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళే దీవించబడతా ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళే ఆస్వాదించబడతా ఉన్నారు. చాలామంది ఈరోజు అంటున్నటువంటి మాట, అడిగితే పనులండి, వ్యాపారాలండి, ఉద్యోగాలండి, బిడ్డలతో అవ్వట్లేదండి. అదే మాట నన్ను ఒక మాట అడగనివ్వండి, అదే మీరు ఏదో ఊరు ప్రయాణం చేయాలి, లేదా ఏదో పిక్నిక్కి వెళ్ళాలి, మీరు ఎన్ని గంటలు లెగుస్తారు? ఉదయాన్నే ఎన్ని రకాల కూరలు వండుకుంటారు, అక్కడికి ఎన్ని రకాల బాడీ స్ప్రేలు కొట్టి చక్కగా, తప్పేం కాదు. కానీ దేవుని విషయంలో మాత్రం మీరు నిర్లక్ష్యం. అది పిక్నిక్కి వెళ్ళాలంటే తెల్లవారుజాము 4 గంటలు లెగుస్తారు. దేవుని మందిరం 8 గంటల కంటే 9:30కి తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు అందరికీ ఆశీర్వాదం అనే టయానికి వచ్చి వెళ్ళిపోయే లిస్టులో ఉన్నట్టయితే కనుక జాగ్రత్త, దేవుడు నేను చూస్తూనే ఉన్నాడు. మనం లెక్క చెప్పాలి. దేవుని మందిరంకి వెళితేనే మనం దీవించబడతాం, దేవుని మందిరంకి వెళ్ళకపోతే దీవించబడం. దేవుని మందిరానికి ముందే ఉండాలి. చాలామంది ఈరోజు పాటలు అయిపోయిన తర్వాత వస్తామండి అంటారు కొంతమంది కానుకలు వేసే టైంలో వస్తూ ఉంటారు కొంతమంది. అలా వద్దు. దేవుని మందిరానికి ఎప్పుడు కూడా ముందే ఉండాలి. కార్యము ఆరంభం కంటే అంతము మేలు అని చెప్పి ఇదొక మాట నేర్చుకున్నారు చాలామంది భక్తులు. అది కాదు, ఆ మాట ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. చర్చికి మాత్రం ముందే ఉండాలి. యెహోవా మందిరంకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకనంటే దావీదుకు అదే పని, దావీదుకు పాటలు పాడుకోవడమే పని, దావీదుకు అంతా కూడా దేవుని పనే. అందుకని దేవుడు దావీదుని అంత హెచ్చించాడు. ఈరోజు నువ్వు నేను దీవించబడాలంటే దేవుని మందిరానికి వెళ్ళు. ఏ సాకులు చెప్పబాకు, ఏ యొక్క చేయబాకు. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. పాపము చేయుట లేదా తిరుగుబాటు చేయటం పాపముతో సమానం అని, అంటే సోది చెప్పుట కూడా పాపముతో సమానం అని గ్రంథంలో కనబడతా ఉంది. సోది చెప్పొద్దు. మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అని అన్నప్పుడు వెళ్ళాల్సిందే, లేదనుకున్నప్పుడు ఆగిపోవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఆదివారం కూడా వెళ్ళడం నేర్చుకోమని నేను ప్రభు పేరట ఆయన సేవకుడిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. ప్రతి ఆదివారం కూడా మా ప్రియులు నాయన నీ సన్నిధికి రావాలని నీ సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడుకున్నావు. కాబట్టి ఈ విన్నటువంటి వాక్యం అందరిని బట్టి వారందరూ కూడా దీవించి ప్రతి ఆదివారం కూడా మిస్ అవ్వకుండా చూసేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ఎంతమంది అయితే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది అయితే వ్యాపారాలు డల్గా ఉన్నాయని బాధపడుతున్నారో వారి వ్యాపారాలు అభివృద్ధిపరచండి. ఎంతమంది అయితే బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో వారికి బిడ్డలను అనుగ్రహించండి. ఎంతమంది అయితే నాయన బిడ్డల యొక్క చదువుల కొరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి చదువులను కూడా దీవించి వారికి తండ్రులకు కావాల్సినటువంటి ఆర్థికంగా సహాయం చేయమని, అలాగే మా ప్రియులు దేవుని బిడ్డలందరూ కూడా ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా వారు చేస్తున్న పనులంతట్లో కూడా తోడి నడిపించండి. ప్రతి పనుల్లోనూ ప్రతి ప్రయత్నంలో అన్నింటిలో కూడా విజయం అనుగ్రహించి నాయన సహాయం చేయమని వారందరూ కూడా నీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే కనుక మా నెంబర్కి ఫోన్ చేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.